టు ప్రైమ్ డిబేట్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అసలు అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునేందుకు అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని స్పీకర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే చెప్తున్నారు. మనం చూసుకుంటే కనుక యూపీలోని లక్నోలో 86వ అఖిల భారత సభాపతుల సదస్సులో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నో వర్క్ నో పే అంటే సభ సభ్యంగా జరిగేలాగా ప్రజలచే ఎన్నుకోబడిన వారు ఖచ్చితంగా అక్కడ మాట్లాడేలాగా వాళ్ళ వాయిస్ వినిపించేలాగా కూడా మరి దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే ఒక బిల్లును రూపొందించి కేంద్రానికి పంపాలని తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇదే జరిగితే దేశంలో తొలిసారి ఈ తరహా బిల్లును ఆమోదించి పంపిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. తద్వారా కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యంగా గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలకు అనుకూలంగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. మరి దీనిపై ఇవాల్టి మన ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటైతే సభకు రాకపోతే జీతం కట్ట, దానికి అనుగుణంగా చట్టం రాబోతుందా, రైట్ టు రీకాల్ చేసేలా కూడా లోక్సభ స్పీకర్కి ఒక సూచన చేశారు. అంటే కొన్ని ప్రతిపాదనలు చేశారు అయ్యన్న పాత్రుడు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా హాజరయ్యారు. మరి ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు, దేశంలోని ఆ దిశగా ఏపీ ముందడుగు, బిల్లులు రూపొందించనున్న ఏపీ అసెంబ్లీ ఇప్పటికే క్యాబినెట్లో ఆమోదం. సో ఇక ఎవరైనా అసెంబ్లీకి డుమ్మా కుదరదా, వైసీపీ ఎమ్మెల్యేలకు జలక్ తప్పదా, దీనికి సంబంధించి చర్చిద్దాం. ఇవాల్టి మన ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు తాడువాయి రామకృష్ణ గారు, బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్. వారు మనకి ప్రస్తుతం స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి రామకృష్ణ గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా మనకి సైద్ రఫీ గారు ఉన్నారు, వారు టీడీపీ అధికార ప్రతినిధి. రఫీ గారు నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరియు నాగమల్లేశ్వర్ గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. నాగమల్లేశ్వర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరి కొద్దిసేపట్లో మనకి తిరుణ హరిశేష్ గారు జాయిన్ అవుతారు, వారు అనలిస్ట్. ముందుగా తాడువాయి రామకృష్ణ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, యూపీలోని లక్నోలో అఖిల భారత సభాపతుల ఏదైతే సదస్సు జరిగిందో అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు. గైర్హాజరు అయితే జీతం కట్, సభని సభ్య దిశలో పెట్టేలాగా కూడా ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళ వాయిస్ వినిపించేలా కూడా ఆ నిర్ణయాలు ఉన్నాయి. ఇంతవరకు ఇది రాజ్యాంగంలో లేదు. మరి అది ఎలా పాసిబుల్ ఏంటి అని దాని గురించి మీరు ఏమి మాట్లాడతారు? ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ, నా సహచర పార్టీ స్పోక్స్ పర్సన్లందరికీ నా నమస్కారాలు. ప్రైమ్ 9 అండి. ఇకపోతేనండి, మామూలుగా మన భారత రాజ్యాంగంలోని చట్టము దాంట్లో ఆర్టికల్ 170 వలన ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతారు ప్రజల చేత. ఎన్నుకొనబడిన తర్వాత ఆర్టికల్ 190 దాంట్లో సబ్ క్లాజ్ 4 దాని ప్రకారంగా అసెంబ్లీకి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క సభ్యత్వము రద్దవబడుతుందండి. అలానే 191 ఆర్టికల్ ప్రకారంగా ఆ రద్దయిన సభ్యత్వాన్ని అనర్హత కూడా కోల్పోతారు. ఈ పద్ధతులంతా కూడా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నిర్ణయం తీసుకొని 6 నెలల వరకు ఆ అనర్హతని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే మరి మొన్న జరిగినటువంటి లక్నో సభలో ఈ యొక్క స్పీకర్ గారు కానీ, అయ్యన్న పాత్రులు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారు కానీ తీసుకోవడం కారణం ఏంటంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి చోట కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ప్రతిపక్ష పార్టీలు కానీ, అధికార పక్ష పార్టీలు కానీ అసెంబ్లీలో తక్కువ మెజారిటీ వచ్చిన సీట్లతో కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల యొక్క గళాన్ని వినిపించి ప్రజలకు సేవ ఎలా చేయాలి, ప్రజల సమస్యలపై ఎలా పోరాడాలని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేయటం జరిగిందండి. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో దానికి విరుద్ధంగా రాజకీయ పరిజ్ఞానం లేని ఒక పార్టీ అసెంబ్లీకి రాకపోవటం అనేది రాజకీయ పరిజ్ఞానం లేదని మేము భావిస్తామండి. రాజకీయ పరిజ్ఞానం లేని ఒక పార్టీ ఇవాళ ఆ సమస్య ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పన్నమైందని మీరు అంటున్నారు. ఆ సభలో కూడా తేల్చింది దీని మీద చట్టం తీసుకురావాలని. నిజంగా చట్టం తీసుకురావాలండి, తప్పకుండా తీసుకురావాలి. ఎందుకంటే ప్రజలు వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి మా కాన్స్టిట్యున్సీ ద్వారా మా యొక్క సమస్యలను మీరు అసెంబ్లీ వేదికగా, ఎందుకంటే రాష్ట్ర పాలన అంతా కూడా చట్టసభలకి ముఖ్యమైనటువంటి అసెంబ్లీలో చర్చించి దానిపైన వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవటం ఉంటుంది. ఎమ్మెల్యేగా వాళ్ళ యొక్క అర్హతలు ఏంటంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో బిల్లు పైన వాళ్ళు ఓటేయాలి, మిగతా వివిధ చర్చల్లో వాళ్ళు పాల్గొనాలి, చర్చలు చేయాలి,
ఏదైతే బిల్లులో ఓటింగ్లో పాల్గొంటారో దాని తగ్గట్టుగా ప్రభుత్వము అసెంబ్లీ తగిన నిర్ణయం తీసుకుంటుంది. ఇవన్నీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పనులండి. మరి ఒక ఎమ్మెల్యేలుగా గెలిచి బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేస్తూ వీళ్ళు సాధిస్తున్నటువంటిది ఏమిటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. దీనికి కారణం తప్పకుండా చట్టం తీసుకురావాలి, కేంద్రానికి అయ్యన్న పాత్రుడు గారు పంపించాలి. ఈ యొక్క ఏవైతే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని నిశితంగా వాళ్ళందరూ కూడా సీనియర్స్ కాబట్టి చూసి ఎక్కడైతే అతను ఎవరైనా ఎంతటి వాడైనా సరే ప్రజా సమస్యల మీద పోరాడని వారు, ప్రజల సమస్యలు పట్టించుకొని వారు, రాజ్యాంగాన్ని విలువలు ఇవ్వని వారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని నేను ఈ విధంగా భావిస్తున్నానండి. ఈ సభా వేదిక ఈ వేదిక నుంచి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మీరు చూసే ఉంటారు, ఎప్పుడైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టారో అప్పుడు మరి మ్యాసివ్ ఓట్లతో ఎన్నో సీట్లను సాధించి మరి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఎవరు కూడా అసెంబ్లీ రాకుండా లేరండి. అందరూ కూడా అసెంబ్లీకి వచ్చి అప్పుడు ప్రజా సమస్య మీద పోరాటం జరిగింది. ఇటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, 11 సీట్లు వచ్చాయనని అసెంబ్లీకి రాకపోవటం, మరి వాళ్ళు దేనికి వాళ్ళు ప్రతిజ్ఞ కూడా చేస్తారు కదా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, నేను నిష్పాక్షపాతంగా ఎటువంటి అపేక్ష లేకుండా నేను నా యొక్క పాలన సాగిస్తానని చెప్పి నా యొక్క కర్తవ్యాన్ని చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి అసెంబ్లీకి రాకుండా మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అటు వీళ్ళందరినీ చేయటం ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇదందరూ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద తప్పకుండా చట్టాలు తీసుకురావాలండి. రైట్ వెంకటేష్ గారు మాట్లాడదాం. రఫీ గారు ఉన్నారు. రఫీ గారు మీరు అంటారు, ఎంతో సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు, అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చూసుకున్నా కూడా ఈయన ప్రతిపాదనని ఏ విధంగా చూడాలి, ఖచ్చితంగా సభని సవ్య దిశలో పెట్టాలి, ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ప్రజల వాయిస్ని వాళ్ళు వినిపించాలి, మాట్లాడాలి, అందరికీ హక్కు కల్పించే ఇదిగా కూడా ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా, లేదంటే వైసీపీకి ఒక జలక్ ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారా, ఎలా చూడాలి? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా శుభసాయం. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి. మనం ఈ సబ్జెక్ట్లోకి వచ్చే ముందు ఆయన ఇంట్లో పడుకొని ఆగస్టు 15 ఫ్లాగ్ హాస్టింగ్ చేయని మనిషి, తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు. ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే, అంటే వాళ్ళ ఇంటి కార్యాలయంలోనే ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంటే రానటువంటి వ్యక్తి. మొన్న మళ్ళీ రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి కనీసం ఆ అంబేద్కర్ ఫోటోకి దండేద్దామనేటువంటి ఇది కూడా లేదు, ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ చేద్దామని కూడా లేదు. రిపబ్లిక్ డే అంటే ఆయన చెప్పినటువంటి భాషను చూసి జనం నవ్వుకున్నారు. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, ఆ రోజు నుంచే మనం కాన్స్టిట్యూషన్ని ఆయన ఏమంటాడంటే బ్రిటిష్ వాడు వెళ్ళి మనకి పరిపాలన అందించిన రోజు అని చెప్పి మొన్న ఏదో వీడియోలో చెప్తా ఉన్నాం. మినిమం నాలెడ్జ్, మినిమం ఐడెంటిటీ కూడా లేనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చి ఒక పర్యాయం ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా చలామణి అయ్యాడు. ఆయనకి మినిమం బేసిక్, ప్రపంచంలో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా, నాగరికత అంతా కూడా నదీ తీరానే డెవలప్ అయింది ఎప్పటి నుంచో, కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈయన ఇల్లు కృష్ణానది పక్కన కట్టుకొని రివర్ బేట్లో రాజధాని కట్టకూడదని చెప్పి మాట్లాడు. ఎంత అపహాస్యం పాలయ్యాడంటే, మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఎక్కడ ఉంది, విజయవాడ ఎక్కడ ఉంది, నదీ తీరాల్లో ఎక్కడెక్కడ ఊళ్ళు ఉన్నాయి, దేశంలో ఎక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి, మొత్తం చరిత్ర బయటకు వచ్చింది ఈయన చెప్పినటువంటి ఒక మాటగా. ఇలాగే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోయారు. కానీ సభా మర్యాద పాటించి కూర్చోవటం కూడా లేదు. అతనే మరి వితండవాదం, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, మా వాళ్ళు అసెంబ్లీకి. అయితే ఈయనే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, మీకు
నేను ఒక 5 సీట్లు 6 సీట్లు లాగేస్తే మీకు 17కు తక్కువ అయిపోతే మీకు ప్రతిపక్ష హోదా రాదని నిండు అసెంబ్లీలో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాటే మర్చిపోయి 11 సీట్లు ఉంటే నాకు ఇవ్వమని చెప్పి అంటాడు. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి 44, ఒకసారి 54 వస్తే ప్రతిపక్ష హోదా ఇవాళ లోక్సభలో ఇవాళ 99 వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గతంలో 26 సీట్లు వచ్చినాయి ఉమ్మడి అసెంబ్లీలో, అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వల. ఢిల్లీలో కేజ్రీవాల్కి 70 సీట్లకి 67 వస్తే 3 బీజేపీకి వచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఇవ్వల. మినిమం 10% ఉండాలని మౌలాంకర్ మొదటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఈ పార్లమెంటరీ వ్యవహారాల మీద నిబంధనలు రాశాడు. దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు. ఈయన వితండవాదాలు చేస్తాడు. నాకు 2 గంటలు టైం ఇవ్వాలా, ఎలా నీకు 2 గంటలు ఇచ్చేసి వదిలేస్తారా? మాట్లాడే సబ్జెక్టును బట్టి, నువ్వు చెప్పేటువంటి ఆన్సర్స్ని బట్టి, లేదా నువ్వు చేసే ఎలిగేషన్స్ బట్టి స్పీకర్ సభా నిర్ణయాన్ని పాటిస్తారు తప్పితే నాకు 2 గంటలు ఇవ్వాలి, ఈయనకి 3 గంటలు ఇవ్వాలి, ఆయనకి అరగంట అలా ఉంటుంది ఆ రూల్ ఎక్కడైనా. పోనీ నీ హయాంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా 10 నిమిషాలు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చావా? 5 నిమిషాలు మాట్లాడటంతోనే మైక్ కట్ చేసేవాడు. ఎంత ఎంత వెర్రిదనం వేసి నువ్వు ఆ రోజున రఫీ గారు, వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు చెప్తుంది కేజ్రీవాల్ గవర్నమెంట్లో అక్కడ జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నారు. అప్పుడు ఇచ్చారు కదా ప్రతిపక్ష హోదా అని, అదే పాయింట్ రేజ్ చేస్తున్నారు. దానికి మీరేం మాట్లాడతారు? రెండోసారి కేజ్రీవాల్ మళ్ళీ ఎలక్షన్ జరిగిన వాళ్ళు 11 వచ్చింది, అప్పుడు ఇచ్చారు. 10% ఉన్నాయి కాబట్టి. మొదటిసారి 3 వచ్చింది బీజేపీకి, అప్పుడు ఇవ్వలా. ఎన్ని మా దగ్గర రికార్డు ఉంది. కేజ్రీవాల్ 2 సార్లు గెలిచాడు అక్కడ. ఒకసారి బీజేపీకి 3 వచ్చినాయి, తర్వాత 11 వచ్చింది. 11 వచ్చినప్పుడు ఇచ్చారు. మరి 70లో 11 అంటే 10%కి ఎక్కువ వచ్చినాయిగా. 7 వస్తేనే ఇవ్వాలా, 11 వచ్చినాయి. కాబట్టి ఇవాళ అలాంటి విచిత్రమైనటువంటి రాజకీయ నాయకుడు, రూల్స్ తెలియని వాడు. ఏం లేదండి ఇందులో, అతను కుంటి సాకులు ఎత్తుక్కోవటం తప్పితే అసెంబ్లీకి వెళ్తే నా బతుకు బండారం బయటపడుద్ది. నేనేం మాట్లాడితే అదిగో నీ ఆమె జరిగిందని చూపిస్తారు రికార్డెడ్గా. నేను దాన్ని తట్టుకోలేను. అందుకని నేను ఎవరిని పిలవకుండా ఈటీవీని, ఈనాడుని, రఫీ గారు మాట్లాడదాం. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఆయన ఆంధ్రజ్యోతిని దేన్ని పిలవకుండా ఆయన భజన మీడియాని పిలుచుకొని నేను ఇక్కడే ప్రెస్ మీట్ చెప్తానని చెప్పి మాట్లాడతారు. ఎక్కడైనా ఉందండి? ఎక్కడైనా ఉందా? అటల్ బిహారీ వాజ్పేయి ఎంపీగా ఓడిపోయాడు, బీజేపీకి 2 సీట్లే వచ్చినాయి, అయినా సరే వాళ్ళు ఇద్దరే మాట్లాడారు. గెలిపోవటం సహజం. నీకు 11 వచ్చినాయి, 11 వచ్చి నువ్వు మాట్లాడు, నువ్వు అరెస్ట్ చేయి, నీ హయాంలో ఏం జరిగిందో చెప్పు. చెప్తే టైం ఇవ్వకపోతే అప్పుడు చెప్పు. రైట్, ఓకే మాట్లాడదాం. రఫీ గారు ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ ఏంటంటే 60 రోజులు కనుక వరుసగా సమావేశాల్లో రాకుండా జీతాలు తీసుకుంటుంటే జీతాలు వెనక్కి తీసుకోవాలా, రికవరీ చేయాలా. నెంబర్ 2, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలా. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు. నన్ను గెలిపించండి శాసనసభకి, వాళ్ళు ఏమన్నారు? శాసనసభకు గెలిపించండి, గెలిపిస్తే నేను మీ తరఫున మేము ప్రతినిధులుగా ఉంటామన్నారు. 11 చోట్ల ప్రజలు గెలిపించారు. మీరు శాసనసభకి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోవటం? ఎంత అనైతికం, సిగ్గులజ్జ ఉండాలా. ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడటానికి పంపిస్తే ఆ కారిడార్లు తిరిగి సంతకం పెట్టేసి బయట మొత్తం టీఏలు డిఏలు మొత్తం లాగేసుకుని వెళ్తున్నారు. నీతి నియమం ఉండాలా. మనం అసలు శాసనసభ రఫీ గారు ఉండాలా. రఫీ గారు మాట్లాడదాం. నాగమల్లేశ్వరి గారు ఇంట్లో కూర్చోడానికి కాదు, ప్రజల వాయిస్ వినిపించడానికి, ప్రశ్నించడానికి ఓటర్స్ పంపారు, ప్రజలు పంపారు. ఒక పొలిటికల్ పార్టీగా ఉండేటువంటి అర్హత కూడా లేనట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఏం చెప్తారు, మీరేం చెప్తారండి? మీకు ప్రేక్షకులకి అదే విధంగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చాలా చాలా సభా మర్యాద పాటించి నేను వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు నేను సభా మర్యాద పాటించాను, వాళ్ళు కూడా పాటిస్తే బాగుంటుందని ముందుగానే తెలియజేస్తున్నాను. చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఆయన సబ్జెక్ట్ కాకపోయినా సబ్జెక్ట్ లో డివేట్ అయిపోయి
మరి గణతంత్ర దినోత్సవం లేకపోతే ఆగస్టు 15 అని అన్నారు కాబట్టి మరి వర్ధంతికి జయంతికి కూడా అసలు డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాకు వచ్చి చెప్తే మేము వినే పొజిషన్ లో లేము. ఇప్పుడు పాయింట్ లోకి వస్తే ఎమ్మెల్యేలు జీతాలు ఓన్లీ అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో పోరాడితేనే జీతాలు ఇస్తాము అని ఏ జీవోలు లేవు, ఏ చట్టాలు లేవు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన ప్రజల పక్షాన తన ప్రజల బాగోగులు చూసుకుంటూ ఉంటున్న దానికే జీతం ఇచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి. జీతం అనేది మనం ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటే డైలీ వేజెస్ ఉంటాయి అనమాట. ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తే అన్ని డైలీ వేజెస్ ఉంటాయి. అది ఒకవేళ కట్ చేసేటువంటి నిబంధనలు ఉంటే ఉన్నాయి, కట్ చేసుకోవచ్చు. అంతేగాని జీతాలు అసెంబ్లీలోకి వెళ్ళకపోతే జీతాలు ఇవ్వరని ఏ చట్టాలు లేవు. అలాగే ఇప్పుడు పెద్ద మనుషులు ఇద్దరు చెప్తున్నట్టు విధంగా ఏంటి అంటే ఏంటి వాళ్ళని సస్పెండ్ చేసేయాలి. నిజంగానే ఇన్ని రోజుల నుంచి సస్పెండ్ చేసే చట్టాలు ఉంటే ఈ పాటికి చేస్తారు కదా. మళ్ళీ దీనికి ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని తీసుకెళ్లి కేంద్రానికి ఇచ్చి ఇక్కడ చెయ్యట్లేదా? జనాలకు అర్థం అవుతుంది అనుకోని చెప్తారా, లేకపోతే ఏది పడితే అది చెప్పేస్తే నమ్మేస్తారు అనుకుంటారా? నాకు ఇప్పటికే అర్థం అవునటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చట్టాలు ఉన్నాయి, ఏ చట్టాలు లేవు. 91 ఏ చట్టం, 92 ఏ చట్టం, ఆ చట్టాలలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్ళకపోతే జీతాలు ఇవ్వకూడదని ఏ చట్టం లేదు. చట్టాలు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే లైవ్ లో తీయండి చట్టాలు, నేను చెప్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాకి ఇవ్వాల్సినటువంటి టైం ఇవ్వండి అన్నారు, కానీ ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వమని నేను చెప్పలేదు. మీరు కల్పిస్తున్నటువంటి చరిత్రలు ఇవన్నీ. ఇప్పుడు ఉన్నది 3 పార్టీలు ఉన్నారు, 164 మంది ఉన్నారు. ఏం ముద్దరిస్తున్నారు? కిట్లు వేసుకోవడానికి, నాటకాలు వేసుకోవడానికి, సినిమా ఫంక్షన్ లో కూర్చోడానికి. ఏది ఈ 20 నెలల్లో మీరు సాధించినటువంటి ఒక సమస్య చెప్పండి, ఒక్క సమస్య చెప్పండి మీరు సాధించింది. మీరు చెప్పుకోవడానికి, మీ బతుకులు మీరే బయట పెట్టుకోవడానికి. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మంత్రి అన్నాడు ఏమని, నేను వస్తానంటే డిప్యూటీ సీఎం పదవి ఉన్నావయ్యా, నువ్వు అసలు ఆఫీస్ లోనే ఉండట్లేదు అని ఆయనే అన్నాడు. వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేసుకోవడానికి సరిపోయింది. ఏం ఉద్ధరిస్తున్నారు మీరు? అక్కడ ప్రజల సమస్య ఏది ఒకటి తీయండి. మీరు 160 మంది మీకు సీట్లు ఇచ్చి మీరు ప్రజల సమస్య ఏది ఈ 20 నెలల్లో, ఇదిగో ఈ సమస్య మేము తీర్చాము. లేకపోతే రైతులకి నాగమల్లేశ్వరి గారు మాట్లాడదాం. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. వచ్చే నెల 11 నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏపీకి సంబంధించి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి ఈ ఎమ్మెల్యేలు రాకపోతే చర్యలు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాం. నాగమల్లేశ్వరి గారు ఉన్నారు. నాగమల్లేశ్వరి గారు, అంటే డిస్క్వాలిఫై అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. రీకాల్ అనేది లేదు రాజ్యాంగాలు, అది ఇదని మీరు మాట్లాడుతున్నారు. అంటే సభకు రాకపోతే దానికి అనుగుణంగా చట్ట నేపథ్యంలో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి రారా, ప్రభుత్వంలో ఉంటేనే వ్యవస్థల్ని గుర్తిస్తారా? ఇది ప్రశ్న, దానికి మీ సమాధానం. సార్ ఇప్పుడు నేను ఒకటే మాట అడుగుతున్నాను సార్. గతంలో మన ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మళ్ళీ నెగ్గేంత వరకు నేను రానని ఆయన రాలేదు. ఆయన జీతం ఏమైనా తగ్గించారా, లేకపోతే ఆయన ఏమైనా సస్పెండ్ చేశారా? అంటే మీ వరకు వస్తేనేమో చట్టాలు లేవు, పక్క వాళ్ళకి వస్తే మాకు చట్టాలు వచ్చేస్తాయా? నేనేం చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్స్ ఇద్దరు పార్టీకి రాజీనామా చేయాలి. సభ్యత్వం ఏదైతే ఉందో దానికి రాజీనామా చేయాలి. చేశారా? చేయనంత వరకు వాళ్ళు ఎవరు అవుతారు? టీడీపీ కార్యకర్తలు అవుతారండి. స్పీకర్ లో కూర్చోబెట్టినటువంటి ఏ స్పీకర్ మీరు మధ్యలో రఫీ గారు ప్లీజ్ మాట్లాడివ్వండి. ఓకే అలాగే లేదు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. నాగమల్లేశ్వరి గారు, బాయ్కాట్ అంటే వాకౌట్ చేసిన సందర్భాలు చూసాం. కాదు మల్లేశ్వరి గారు ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు నోటికి వచ్చినట్టు ఓడిపోయాక కానీ సర్టిపోలేదని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు, ఈయన భిక్ష పెడితే ట్రిపుల్ ఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితేనే ఎంపీ సీట్ వచ్చింది. ఆయన
దాని మీద కక్ష కట్టేసుకొని మీరందరూ అక్కడ కూర్చొని రైట్, సబ్జెక్ట్ మాట్లాడదాం. మల్లేశ్వరి గారు, వాకౌట్లు బాయ్కాట్లు చూసాం, కానీ పూర్తిగా సెషన్ కి హాజరుకపోవడం ఎలా చూడాలి? ప్రజలు మాకు ఓట్లేశారు కాబట్టి శివరావు గారిని కొట్టి ఆయన గుండెల మీద కూర్చొని చంపాలని ప్రయత్నం చేశాడా? రైట్, ఓకే. అందులో చంపాలని చూశారా? అనలిస్ట్ తిరుణ హరిశేష్ గారు ఉన్నారు. ఒక్క నిమిషం రామకృష్ణ గారు. రైట్, మల్లేశ్వరి గారు మాట్లాడదాం. నేను అడ్డు రాలేదు, మీరు సభా మర్యాద పాటించలేనప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మరి చెప్తున్నాను. నేను ముందే మీరు వారేం అనలేదు. మల్లేశ్వరి గారు రాజ్యాంగంలో లేదు అని చెప్పారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లేదమ్మా, తెలుసుకో. స్పీకర్ ఆ పార్టీకి రాజీనామా చేయాలని లేదు రాజ్యాంగంలో. లేదమ్మా, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలనేది నియమం. అంతేగాని తమిళ సీతారాం రాజీనామా చేశాడా? ఇప్పుడున్న ఓం బిర్లా రాజీనామా చేశాడా? ఏ స్పీకర్ అవడంతోనే వాళ్ళ పార్టీకి రాజీనామా చేశాడు? ఎక్కడుందో చెప్పు రాజ్యాంగంలో. తెలియకుండా మాట్లాడకమ్మా, తెలియకుండా మాట్లాడకు. రైట్, మల్లేశ్వర్ గారు, రఫీ గారు ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు, దయచేసి. రైట్, మల్లేశ్వర్ గారు మాట్లాడదాం ప్లీజ్. మల్లేశ్వరి గారు, రైట్, ఓకే మాట్లాడదాం. అనలిస్ట్ ఉన్నారు తిరుణ హరిశేష్ గారు. హరిశేష్ గారు, రీకాల్ అనే విధానం లేదు రాజ్యాంగంలో. కొంతమంది పెద్దలు కూడా దీనికి సంబంధించి మాట్లాడిన సందర్భాలు కొన్ని చూసాం గతంలో. అంటే ఇప్పుడు ఇందులో కొత్త బిల్లు తీసుకురావడం, డిస్క్వాలిఫై అనే ఒక ఆప్షన్ ఉంటుంది, 60 రోజులు కనుక గైర్హాజరైతే అనేటువంటిది కూడా చర్చకు వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా జరగాల్సిన చర్చ ఏంటి, సాధ్యాలు ఏంటి ఈ బిల్లుకి సంబంధించి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ లోక్సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 11 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకత ఏంటి, వస్తున్న వార్తలు ఏంటి అంటే, సభకు హాజరు కాని ఎమ్మెల్యేల పైన ఒక ప్రత్యేక బిల్లు లేదా చట్టం తీసుకొస్తున్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈ చర్చ మీరు పెట్టారు. అయితే ఇటీవల తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశము మహిళా సాధికారిత సమావేశం. ఆ సభలో స్పీకర్ అయ్యన్న పాత్ర గారు పాల్గొన్నప్పుడు నో వర్క్ నో పే అనేటటువంటి ఒక మాట చెప్తూ, సభకు హాజరు కాకుండా సభ్యులు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నాము, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నాము అనేటటువంటి మాట కూడా చెప్పారు. అట్లాగే ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు కూడా అనేక సందర్భాల్లో ఇదే అంశం మీద మాట్లాడినటువంటి అంశం ఉంది. అయితే ఈ అంశంలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు శాసనసభకి హాజరవ్వటం లేదా, హాజరవి చర్చలో పాల్గొనటం లేదా అనేది ఒక క్లారిటీ కావాల్సినటువంటి అంశం ఉంది మనకి. అయితే ఈ సమస్యలో, ఈ పర్టికులర్ కేసులో మనకి 2 విషయాలు మనం స్పష్టంగా చూడాలి. ఒకటి ఏంటి అని అంటే, నిబంధనలు ఏమున్నాయి అంటే అసెంబ్లీ నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ నిబంధనలు ఏమున్నాయి అనేది ఒకటైతే, రెండోది నైతికత ఏముంది అనేది చూడాలి. ఈ మొదటి దానికి నిబంధనలకు వద్దాం. నిబంధనలకి ఏంటి అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో లేకపోతే ఒక అసెంబ్లీలో ఒక సభ్యుణ్ణి ఎప్పుడు డిస్క్వాలిఫై చేయగలుగుతారు అనేటటువంటి అంశము రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ స్పష్టంగా పేర్కొనబడి ఉంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు సభకి హాజరవుతున్నారు కానీ చర్చల్లో పాల్గొనట్లేదు. చాలా చాలా మనం వినాల్సినటువంటి, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ పర్టికులర్ కేసులో 11 మంది ఎమ్మెల్యేలు సభకి హాజరవుతున్నారు కానీ చర్చల్లో పాల్గొనట్లేదు. చర్చల్లో పాల్గొనటువంటి వాళ్ళపైన డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఎక్కడా లేదు, ఆ చర్చ, ఆ నిబంధనలు కూడా లేదు. వాళ్ళు సభకి అటెండ్ అయ్యి రిజిస్టర్లో సంతకం పెట్టేసి చర్చల్లో పాల్గొనకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది ఏ విధంగా
సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుంది. సభకు హాజరు కానటువంటి లేకపోతే వాళ్ళపైన చర్యలు ఉంటాయి. వరుసగా 60 రోజులు సభకి ఒక సభ్యుడు హాజరు కాకపోతే అతను డిస్క్వాలిఫై అవుతారు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటి వరకు 2 సార్లు సభకు వచ్చారు. సభకు వచ్చి సంతకం పెట్టేసి అసెంబ్లీలో కూర్చొని వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 11 మంది శాసనసభ్యులు సభకు వస్తున్నారు, తర్వాత సంతకాలు చేస్తున్నారు, చర్చలో పాల్గొనట్లేదు. ఇక్కడ స్పీకర్ అభ్యంతరం ఏంటి అని అంటే, చర్చలో పాల్గొనకుండా జీతాలు తీసుకోవచ్చా అంటే, జీతాలు ఇచ్చేది వాళ్ళు ఎలక్ట్ అయినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ గా ఇస్తారు తప్ప చర్చలో పాల్గొంటేనే జీతాలు ఇస్తాము, చర్చలో పాల్గొనకపోతే జీతాలు ఇవ్వమనేటటువంటి ఒక నిబంధన చట్టంలో ఎక్కడా లేదు. కాబట్టి బట్ ఆ పరంగా వీళ్ళు చర్య తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది. రెండోది, ఒక శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపితే కేంద్రం ఆమోదిస్తుందా ఇట్లాంటి ఒక విషయం పైన అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, 3 రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ బిల్లు శాసనసభలో పాస్ చేసుకొని అది శాసన మండలికి వెళ్ళింది. కానీ శాసన మండలిలో ఎదురైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఏంటి అని అంటే, శాసన మండలిని రద్దు చేస్తున్నాను, శాసన మండలిని రద్దు చేసేటటువంటి బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి కేంద్రానికి పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కాబట్టి తొందరపాటు నిర్ణయాలు లేకపోతే బియాండ్ కాన్స్టిట్యూషన్ నిర్ణయాలు తీసుకోవటానికి ఒక అసెంబ్లీకి అధికారం ఉంటుందా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు కూడా ఒకవేళ ఈ 11 మంది పైన అటెండ్ కావటం లేదు కాబట్టి వీళ్ళపైన చర్య తీసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు శాసనసభలో పెట్టి ఆమోదించి కేంద్రానికి పంపితే, అసలు ఆ ప్రొవిజన్సే చట్టంలో ఎక్కడా లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చర్చలో పాల్గొనేటటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తారు అనేటటువంటి ఒక రాజ్యాంగ సవరణ తీసుకురాగలుగుతుందా? తీసుకొచ్చేటటువంటి అంశం ఉంటుందా అనేది ఒకటి ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటంటే నైతికత ఏంటి అని అంటే, ఒక సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ చర్చలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. చర్చలో పాల్గొనాలంటే అది రాజ్యాంగ సూత్రాలకు నైతికతకు వ్యతిరేకంగా ఉంటుంది. పాల్గొనాల్సినటువంటి పాల్గొనట్లేదు అని ఆ పార్టీ వెర్షన్ ఏంటి అని అంటే, మాకు సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు కాబట్టి అనేది. ప్రతిపక్ష హోదా కంటే కూడా మీరు గమనించాల్సిన ఒక అంశం ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఒక నిబంధన, అది రాజ్యాంగంలో ఏం లేదు. కానీ అప్పుడున్నటువంటి మొదటి లోక్సభ స్పీకరు జీవి మౌలాంకర్ గారు పెట్టిన ఒక నిబంధన ఏంటంటే, ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసము సభలో 10% సీట్లన్నా గెలిచి ఉండాలనేది ఓ నిబంధన పెట్టారు. బట్ దాని ప్రకారమే వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏం తెలుసా, ఒక పార్టీకి ఈ ప్రతిపక్ష హోదా రాకపోయినా ఇంకొక అవకాశం ఉంది. దాని గురించి మనం మాట్లాడలేదు. ఆ అవకాశం ఏంటి అని అంటే, ఫ్లోర్ అనే గుర్తింపు ఒకటి ఉంటుంది. 5 శాసనసభ్యులు గెలిస్తే ఆ పార్టీకి ఫ్లోర్ గా రికగ్నైజ్ అవుతుంది. ఫ్లోర్ గా రికగ్నైజ్ చేసినటువంటి పార్టీకి ప్రతిపక్ష బెంచెస్లలో మొదటి బెంచ్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఫ్లోర్ గుర్తింపు వచ్చినటువంటి పార్టీ కూడా అసెంబ్లీలో కీలకమైనటువంటి చర్చల్లో పాల్గొనొచ్చు, బిఎస్సి సమావేశాల్లో పాల్గొనొచ్చు. వాళ్ళకి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం స్పీకర్ పైన బాధ్యత ఉంటుందనేది. బట్ ఈ అన్నిటినీ ఒక ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉపయోగించుకోవాలా. ప్రతిపక్ష హోదా ఇస్తారా, ఫ్లోర్ గుర్తింపు వస్తుందా అనేది పక్కన పెడితే, బట్ అపోజిషన్ బాధ్యత ఏందనంటే సభని ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వైసీపీ ఎందుకో సరిగా వ్యవహరించట్లేదు అనేటటువంటి అభిప్రాయం దేశమంతా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అభిప్రాయం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే చర్చలో పాల్గొనకపోతే ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసేటటువంటి ప్రొవిజను రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. కాబట్టి అందుకే నిబంధనలు, నైతికత రెండిటిని ఈ కేసులో వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బట్ చర్చలో పాల్గొనంత మాత్రాన ఒక సభ్యుడిని డిస్క్వాలిఫై చేస్తామంటే అది మాట్లాడదాం. వారు ఏదో చెప్పబోతున్నారు. రఫీ గారు ప్లీజ్. ఆదిశేష్ గారు, చర్చలో పాల్గొనడం కాదు,
వాళ్ళు కారిడార్ లో పెట్టినటువంటి రిజిస్టర్ లో అదే సంతకాలు హాజరైనట్టే రఫీ గారు. చెప్పండి, వాళ్ళు చెప్పండి. రిజిస్టర్ మీరు ఎక్కడ చెప్పండి. పెట్టినా అరే నేను చెప్పలేదు వాళ్ళు సార్. సంతకం చేస్తే హాజరైనట్టే. అదే నన్ను చెప్పనివ్వండి, నేను ఏం చెప్తున్నానో తెలియకుండా మీరు ఒక సెంటెన్స్ కే రైట్, చెప్పండి రఫీ గారు చెప్పండి. కారిడార్ లో బయట రిజిస్టర్ ఉంటుంది, అక్కడ సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కానీ సభ లోపలికి రావట్లే, చర్చల్లో పాల్గొన అవుతారా, సీట్లలో కూడా కూర్చోట్లా, శాసనసభ లోపలికి కూడా రాకుండా వాళ్ళ సీట్లో కూడా కూర్చోకుండా దొంగల్లాగా బయట రిజిస్టర్ లో సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు. చర్చల్లో ఓకే 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 అండి, ఓకే రఫీ గారు ప్లీజ్, సమయం అవుతుంది, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. మల్లీశ్వరి గారు, రఫీ గారు 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్ అండి. చర్చల్లో పాల్గొనే ప్రశ్న ఓకే ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం, మల్లీశ్వరి గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఇక్కడ నిబంధనల గురించి మాట్లాడారు, నైతికత మాట ఏంటి? ప్రజలు నమ్మి వాళ్ళని ఓట్లు వేసి వాళ్ళ వాయిస్ వినిపిస్తారని కదా పంపారు, ప్రజల్ని మోసం చేసినట్లు. అలా మోసం చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఓటు ఎలా అడుగుతారనేటువంటి నైతికతకి సంబంధించి మీరే మాట్లాడారు. ఇదేనండి నేను చెప్పబోతుంది. ఇందా మల్లేశ్వర గారు చెప్పినట్టు ఆవిడ ఆవిడే అన్నారు, మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అక్కడ సొంతకం చేస్తున్నామని. అంటే వీళ్ళు వైసీపీ అనే ఒక పార్టీ సహజత్వానికి దూరంగా ఉంటుందండి, అసహజత్వానికి దగ్గరగా ఉంటుంది, నైతికతకు దూరంగా ఉంటుంది, అనైతికతకు దగ్గరగా ఉంటుంది. వీళ్ళ పోకడలు కూడా ఈ విధంగా అనైతిక ఉంటాయి. ప్రతిపక్ష హోదా కావాలని అంటారు, అది ప్రతిపక్ష హోదా రాదుగా, 10% రావాలిగా. మరి రానప్పుడు అది అనైతికతగా అసహజం కదా. వీళ్ళు అసహజమైనటువంటి మార్పులను, అసహజమైనటువంటి ఇది రాష్ట్ర ప్రజలందరూ వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో ఏంటో, వాళ్ళు ఎటువంటి పాలన అందించారో అందరికీ తెలుసు. నైతికతకు దగ్గరలో ఉండరు. వీళ్ళ గోతులు వీళ్ళే తవ్వుకుంటారు, ఆ గోతులు వీళ్ళే పడతారు, అది ఇంకోళ్ళ మీద వేస్తారు. ఎట్లా అంటేనండి, పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, కరెంటు ఉచిత కరెంట్ ఇస్తాను, లేకపోతే దాని మీద రేట్లు తగ్గిస్తాను, మద్యపానం నిషేధం చేస్తేనే వస్తాను, ఇటువంటి సహజంగా చెప్పి చివరికి ఏమైంది, అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ దానికి వ్యతిరేకంగా అసహజంగా ఒక్కటైనా చేశారండి. పోలవరం కట్టలేదు, అది మరి కట్టాలి కదా. వైద్య కళాశాలలు కట్టలేదు, మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 8,000 కోట్ల రూపాయలు ఇస్తే వైద్య కళాశాలలు కూడా కట్టలేకపోయారు, పోలవరం కట్టలేకపోయారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు. మరి మద్యపాన నిషేధం ఇవ్వకటం కాకుండా కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను తీశారు. ఈ విధంగా ప్రతిదీ కూడా గంజాయిని ఆపలేకపోయారు. ఇవన్నీ ఎందుకంటే సాక్షాత్ వాళ్ళ బాబాయ్ గారు చనిపోతే, ఎవరు చంపారో సరేనండి, ఒక ముఖ్యమంత్రిగా బాబాయిని చంపిన హంతకులకు కూడా శిక్ష వేయలేని ఒక అసమర్థుడు ప్రజలకి, ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తాడనేది ప్రజలు చాలా స్పష్టంగా ఈ వైసీపీ పార్టీ మేము ఎంతో మ్యాండేటరీ ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా మేము ఆయనకి ఎంతో మ్యాండేటరీ ఇచ్చి 150 సీట్లు ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టి, రాజధానిని పక్కన పెట్టి, అసహజంగా అనైతికతగా వెళ్ళి వీళ్ళ గోతులు వీళ్ళు పడి, అందుకే ప్రజలు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకపోతే వీళ్ళల్లో ఇంకా ఇప్పుడు కూడా చూడండి మల్లేశ్వర గారు ఏం మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళ యొక్క జీతపత్యాలు ఎలా తీసేస్తారు, అంతేగాని మా పార్టీ ఉన్న దేనికి, మేము ముఖ్యమంత్రి ఎందుకు పనిచేసాం, ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేదా మీ పదవులు ముఖ్యమా? అంటే ముఖ్యమంత్రి ఒక్క పదవి ఉంటే చాలా, అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఒకసారి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత దోచుకున్నారో తెలుసు, ఎన్ని కేసులైనా తెలుసు, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో, అన్ని వ్యవస్థలు ఎంత బస్టు పట్టించారో తెలుసు. ఇప్పుడు అసెంబ్లీకి రాకండి, ప్రజలు మీకు ఇవ్వాల్సిన రిజల్ట్ మీకు ఇస్తారు, మీరు రాకండి. అసహజత్వానికి అనైతికతకు మీరు దగ్గరలో ఉండి ప్రజలందరినీ పార్టీలందరినీ మీరేదో మాట్లాడుతుంటే ప్రజలందరూ గమనించారు.
మీరు అసలు ఏమి చేశారని మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఏం చేశారు? మీరు ఇందాక అన్నారు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, మీరే అన్నారు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని. ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నారు, ప్రజలు తీర్పిచ్చారు. మీరు అనర్హులని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో మీరు సహజత్వానికి దూరంగా ఉంటారు, నైతికతకు దూరంగా ఉంటారు. మీరు నైతికతతో ఆలోచించండి, మీరే చెప్పారు. మీరు చెప్తే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, సభా మర్యాద అన్నారు. రఫీ గారు ప్లీజ్ వారిని మాట్లాడనివ్వండి. రఫీ గారు అది కాదండి, వాళ్ళకి ప్రజలు మ్యాండేటర్ ఇచ్చారు, వాళ్ళ గోతులు వాడి పని మేమందరం మీద ఉన్నట్టామంటారు. ప్రజలు మీకు స్పష్టంగా చెప్పండి. మల్లీశ్వరి గారు చెప్పండి. మల్లీశ్వరి గారు మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి. అదేనండి సహజ అసహజత్వం. ఒక నిమిషం, మీరు కూడా ముందు మాట్లాడారు. మీరు ఒక్క నిమిషం, టాపిక్ రిలేటెడే. ఏమండి శేషు గారు చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఎవరి టర్మ్ లో మీరు మాట్లాడుతున్నారు, టాపిక్ మీరు టాపిక్ కూడా మాట్లాడారు. దయచేసి డైవర్ట్ చేయొద్దు, దయచేసి డైవర్ట్ చేయొద్దు. చర్చలో పాల్గొనకుండా అసెంబ్లీకి రాకుండా మేము సైన్లు చేసేసి జీత పంచాలు తీసేసుకుంటామంటే అది మన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే మీకు ఆత్మవిమర్శ లేదా? మీకు అంత ఆత్మ లేదా? వైసీపీ వాళ్ళు మీకు ఆత్మ ఉందా? మీకు ఆత్మవిమర్శ చేసుకోగలుగుతారా? మీకు ఆత్మ ఉందా? మీకు నైతికత ఉందా? మీరు చెప్పండి, ఇదే వేదిక మీరు చెప్పండి మల్లేశ్వరి గారు, మీకు మీ పార్టీకి నైతికత ఉందా? చెప్పండి. ఇక్కడ మాట్లాడుతున్నది కాదండి, ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడుతుంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా. రామకృష్ణ గారు నేను సమాధానం చెప్పండి. మీరు చెప్పండి మీరేం చెప్తారు చెప్పండి. నిబంధనల గురించి ఒక నిమిషం, నిబంధనల గురించి అనలిస్ట్ గారు మాట్లాడారు. మల్లీశ్వరి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను వినండి. నిబంధనల గురించి అనలిస్ట్ గారు మాట్లాడారు. నైతికత అంశంలో బాబాయికి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా న్యాయం చేయలేని వారు ప్రజలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఓట్లేసి అన్ని సీట్లు ఇచ్చారన్నారే తప్ప మిగతా అంశాలు ఏమి వక్రీకరించే మాట్లాడలేదు. దయచేసి మీరు డైవర్షన్ చేయొద్దు. ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడదాం. దయచేసి రామకృష్ణ గారు ప్లీజ్. ఓకే రఫీ గారు, నాకు డైవర్షన్ చేసే ఉద్దేశం లేదు, మీరు కూడా అది వద్దండి. ఒక నిమిషం, ఇదే కంటిన్యూ అయితే దయచేసి ప్లీజ్ అండ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మల్లీశ్వర్ గారు టాపిక్ మీద మాట్లాడదాం. ఓకే రఫీ గారు, నాకున్న సమయంలో నేను ఒక్కొక్క ప్యానెల్ సభ్యులతో మాట్లాడుతూ వెళ్తాను, దయచేసి మన్నించండి. రైట్ ప్లీజ్. మల్లీశ్వర్ గారు మీరు ప్రతిసారి ఇదే చేస్తున్నారు. మీరు వెన్నుపోటు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వెన్నుపోటు గురించి అంటే మీరే రావాలి. బాబాయ్ హత్యను కూడా తీర్చుకోలేదు. వెన్నుపోటు అంటే ఒక నిమిషం అండి, దయచేసి డిబేట్ మర్యాద అన్నారు. నేను ఒకటే పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నా, నేను మిమ్మల్ని ఒకటే పాయింట్ అడుగుతున్నా. మల్లీశ్వర్ గారు దయచేసి వినండి. మీరు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇందాక నుంచి ఒకటే మాట్లాడారు, డిబేట్ మర్యాద అన్నారు, మీరు మధ్యలో మాట్లాడారు. మీరు మాట్లాడద్దు, మీ టర్మ్ వస్తే మాట్లాడండి. మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. రైట్ రఫీ గారు ప్లీజ్. రఫీ గారు ప్లీజ్. ఆ పద్ధతి ఉంది, కనిపిస్తుంది. నేను మాట్లాడింది సార్. కంక్లూడ్ ఫైనల్ గా మీ వర్డ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి రఫీ గారు ప్లీజ్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 60 రోజులు వరుసగా సమావేశాలకి రాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది. అది అసెంబ్లీ నిబంధనలో ఉంది. చట్టం దేనికి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంటే రీకాల్ చేయాలని. రీకాల్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేస్తుంది, చట్టం కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం పరిశీలించి అది బాగుందంటే ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకొని ఒక చట్టం చేస్తుంది.
ఇప్పుడు మన ఫిరాయింపుల బిల్లు పెట్టారు వాజ్పేయి గారి హయాంలో, రాజీవ్ గాంధీ గారి హయాంలో పెట్టారు, మన అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దానికి కొన్ని మార్పులు చేశారు. అయినప్పటికీ ఆ చట్టం ఇవాళ అది ఉపయోగపట్ల దాన్ని కూడా మార్చి ఎమ్మెల్యేలు పార్టీలు మార్చి కంటిన్యూ అయిపోతా ఉన్నారు. ఆ లుసుకులు ఉన్నాయి చట్టాల్లో. అలాగే ఇప్పుడు అసెంబ్లీ సమావేశ లోపల కూర్చోకుండా చర్చల్లో పాల్గొవాల్సిన అవసరంలా, లోపల ప్రాంగణంలోకి రాకుండా కారిడార్లోనే వచ్చేసి ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి ఈ 18 నెలలు జీతాలు తీసుకున్నారు. అంటే 60 రోజులు కనుక అలాగ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అవుతారు. అందులో ఏమీ సందేహం లేదు. మా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోబోతా ఉంది. అప్పుడు అది ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. రైట్ రఫీ గారు, వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. కానీ నేనేమంటానంటే, మీరు ఉప ఎన్నికల్లో మళ్ళీ ఎలా పోటీ చేస్తారు? మాకు ఓటేయండి, మేము ఎన్నిక అవుతాం, అసెంబ్లీకి వెళ్ళమని చెప్పి ప్రచారం చేస్తారా? మేము అసెంబ్లీకి వెళ్ళాం. అలాగే రఫీ గారు వారు అడిగిన ప్రశ్న కూడా కన్సిడర్ చేయాలి. రఫీ గారు అలా కాదు మల్లీశ్వర్ గారు కూడా ఒక ప్రశ్న వేశారు ఇందాక. రఫీ గారు ఓకే, రఫీ గారు ప్లీజ్, ఉన్న వాల్యుబుల్ టైం అంతా కూడా దయచేసి వృధా చేయొద్దు, డిబేట్ టైం ని వృధా చేయొద్దు ప్లీజ్ అండి. ఇప్పుడు మాట్లాడుతా ఉంటే ఏమిటి ఇలాంటి వాళ్ళు పిలుస్తారు? రఫీ గారు ఎవరు మాట్లాడకూడదని అలా కాదు రఫీ గారు వారు అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? మల్లీశ్వర్ గారు ఒక ప్రశ్న అడిగారు, చంద్రబాబు గారు కూడా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు, రాలేదు తర్వాత ఆయన, దానికి మీ సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేశారు, ఆయన అసెంబ్లీకి వచ్చారు. రైట్ మల్లీశ్వర్ గారు మీరు అడిగిన ప్రశ్నే, గతంలో చంద్రబాబు గారు కూడా రాలేదు కదా, బాయ్కాట్ చేశారు, దానికి వారు సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం. అప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు నిర్ణయాలు తీసుకోలేదు, దానికి మేమేం చేస్తాం? కానీ వాళ్ళు బాయ్కాట్ చేసిన, చంద్రబాబు నాయుడు గారి బాయ్కాట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ మల్లీశ్వర్ గారు మీరు ఎందుకు పదే అదే ప్రశ్న తీసుకొస్తున్నారు? నేను అది కాదు, మీరు అడిగిన ప్రశ్న అడిగాను, చంద్రబాబు గారు ఎందుకు గైర్హాజరయ్యారు, సభ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు రాలేదనే దానికి సమాధానం తీసుకుంటుంటే మీరు మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చళ్ళ ఆ మాట తీసుకొస్తారేంటండి? మల్లీశ్వర్ గారు ప్లీజ్, డిబేట్ లో ఉన్న వాల్యుబుల్ టైం లో కన్క్లూజన్ తీసుకున్నప్పుడు మీరు దయచేసి మళ్ళీ అదే క్వశ్చన్ తీసుకురావద్దు. సభ మర్యాద అంటారు, మధ్యలో మీరు మాట్లాడతారు, వేరే వాళ్ళని మాట్లాడనివ్వరు, ఏంటండి ఇది? మల్లీశ్వర్ గారు ప్లీజ్ అండర్స్టాండ్. మల్లీశ్వర్ గారు మల్లీశ్వర్ గారు బూతులు మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే దాన్ని భరించలేక వెళ్ళాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారని. రైట్ ఓకే, ఫైనల్ గా హరిశేష్ గారు మీ కన్క్లూజన్ ఏంటి? హరిశేష్ గారు ప్లీజ్, హరిశేష్ గారు మీ కన్క్లూజన్. రఫీ గారు ఒక ఎన్నికైన సభ్యుడు సభకి తప్పకుండా హాజరవ్వాలనేది చట్టం, తప్పకుండా హాజరవ్వాలి, అది రాజ్యాంగం నిబంధన. హాజరైన సభ్యుడు చర్చల్లో పాల్గొనాలా వద్దా అనేది అతనికి ఉన్నటువంటి కన్సర్న్, వ్యక్తికి ఉన్నటువంటి అభిప్రాయం. అనేక మంది లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు సభలో కూర్చొని కూడా చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ప్రశ్నలు వేయనటువంటి వాళ్ళు, ప్రభుత్వం నుంచి ప్రశ్నలు తీసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. బట్ అది ఒక అంశానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ సభకు ప్రజల కోసం రావాలా, సమయం కోసము
లేకపోతే నిబంధనల కోసమో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమో కాకుండా ఒక ఎన్నికైన సభ్యుడు తన బాధ్యతగా విధిగా సభకి ప్రజల కోసం రావాలి, ప్రజల యొక్క అభిప్రాయాలను సభా వేదికగా లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంటది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటది. చట్టసభ ఒక అత్యున్నతమైనటువంటి సభ. అక్కడ చర్చ జరిగితే అది రికార్డ్స్ లోకి వెళుతుంది, అది ఒక వ్యాలిడ్ అవుతుంది, అది ఒక చట్టం అవుతుంది, రాజ్యాంగం. చట్టసభలకి అంత గౌరవం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. చెప్తున్నాను, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం 20 నెలల నుంచి చట్టబద్ధంగా ప్రజాక్షేత్రంలో. ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నటువంటి మేము ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి ఫస్ట్ వాళ్ళని రిప్లై ఇవ్వలేదు. తర్వాత మీరు అన్నటువంటి శాలరీలు కట్ చేయడం అనేది ఏ చట్టాల్లో లేవు, ఏ రాజ్యాంగాల్లో లేవు. ఇప్పుడు మీరు మంత్రివర్గంలో కొత్త చట్టం చేసుకొని చట్ట సవరణ కూడా చేయొచ్చు, ఎన్నోసార్లు చట్ట సవరణ చేసి మాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ధన్యవాదాలు. తాడువాయి రామకృష్ణ గారు, బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్, అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, తిరుణ హరిశేష్ గారు, అనలిస్ట్, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇక ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు, ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టం సవరించాలని డిమాండ్ నేపథ్యంలో కూడా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.